దేవుడు దయచేశాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న సందర్భం మనందరికీ బాగా పరిచయమైన సందర్భమే. కానీ దానిలోంచి 2 లేక 3 లేక 4 ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే చూడండి దయచేసి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడు. గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచక చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీద నరావతారిగా ఉన్న దినాల్లో యేసయ్య చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు కోకొల్లలుగా ఉన్నాయి. కొన్ని మాత్రమే రికార్డులో ఉన్నాయి, కొన్ని మాత్రమే వ్రాయబడ్డాయి. యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు అవన్నీ కూడా ఒకవేళ గ్రంథాలుగా రచించాలి అంటే భూలోకములోని గ్రంథములన్నీ కూడా చాలవు అని ఈ సువార్తికుడే యోహాను గారే వ్రాశాడు ఆ మాట. అంటే మనం చదువుకునేవి, సువార్తల్లో మనం చదివే అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మాత్రమే, బహు కొద్ది మాత్రమే. వాటిలో ఒకటి ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉందండి? ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? బైబిల్ చూపించండి, చేయి చూపించదు. ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? ఓ వండర్ఫుల్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు ఈ డివైసెస్ వచ్చేసాయి కదా, స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, ఐప్యాడ్స్ వచ్చేసాయి, ఇవన్నీ వచ్చాయి. కొంతమంది బైబిల్ తెచ్చుకోవడం మానేస్తున్నారు. కొంతమంది పాస్టర్లు కూడా బైబిల్ తేవడలా, ఫోన్ పట్టుకుని ప్రసంగం చేసేస్తున్నారు. తప్పు లేదు, ఫోన్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ బైబిల్ పట్టుకోవడం మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఎవరు కూడా. మీకు ఫోన్ ఉన్నా, మీ ప్రక్కన ఏదైనా ఉన్నా, నాకు కూడా ఉంది కదా ప్రక్కన, చాలా రెఫరెన్స్లు ఫోన్లోనే చూసుకుంటాను నేను. ఎందుకంటే బైబిల్ త్వరగా తీయలేను, తీయడానికి కొంచెం లేట్ అవుతుంది, సమయం పడుతుంది. ఫోన్లో త్వరగా ఈజీగా తీయొచ్చు, అంచేత ఫోన్ యూజ్ చేస్తాను నేను. కానీ ఫోన్ ఉంది కదా అని బైబిల్ పట్టుకెళ్లకుండా ఎప్పుడూ నేను ఉండను. బైబిల్ ఎప్పుడూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరికి బైబిల్ తప్పనిసరిగా, ముఖ్యంగా యవనస్తులు గమనించాలి, తప్పనిసరిగా యూ నీడ్ టు క్యారీ యువర్ ఓన్ బైబిల్. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సో యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో ఇది ఒక మహా అద్భుతం, గొప్ప అద్భుతం. బెతెస్దా అనే కోనేటి దగ్గర ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వాళ్ళు, హోలీ ల్యాండ్ వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలామంది. హోలీ ల్యాండ్ వెళ్ళిన వారు ఆ బెతెస్దా అనే కోనేటి దగ్గర ఇప్పుడు కూడా దృశ్యాలు మనం చూడగలం. ఆ 5 మంటపాలు ఎక్కడున్నాయో, అలాగే యేసు ప్రభు ఎక్కడ వీడిని బాగు చేశాడో అక్కడ చక్కని దేవాలయం కట్టబడింది. నేను వెళ్ళిన ఒక ట్రిప్స్లో ఒక పర్యటనలో దేవుని కృపను బట్టి నేను 7 సార్లు వెళ్ళాను ఇజ్రాయెల్. 7 సార్లలో ఒకసారి వెళ్ళినప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఇదే స్థలంలో బెతెస్దా అనే కోనేటి దగ్గరే, అక్కడే పక్షవాయువుతో ఒక సహోదరిని తీసుకొచ్చారు. వారి కుమారులు, కుమారులు కలిసి ఆమెను ఇజ్రాయెల్ దేశం తీసుకొచ్చారు.
వాడు పట్టుకుని నడిపించేవాడు. అక్కడికి వెళ్ళి ఆలయంలో కూర్చొని ప్రార్థన చేసి కొంత సమయం నేను వాక్యం చెప్పిన తర్వాత, ఇదే సందర్భాన్ని అక్కడ బోధించిన తర్వాత మేమందరం కలిసి ఆ సహోదరి కొరకు మేము ప్రార్థన చేశాం. అక్కడ వరకు కుమారులు తమ చేతిలో పట్టుకుని తీసుకొచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోయింది బయటికి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది జరిగింది ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత జరిగిన అద్భుతం. అదే స్థలంలో, అంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, సెంటిమెంట్లుగా మనం అనుకోవచ్చు, ఓ యేసు ప్రభు అద్భుతం చేసిన స్థలం కాబట్టి జరిగిందని. నేను అనుకుంటాను అది కాదు ప్రాముఖ్యంగా. మనకు ఉండవలసిన విశ్వాసం. ఎక్కడైనా జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, ఈరోజు కూడా జరుగుతుంది. దేవుడు అద్భుతం అనేది ఎక్కడైనా చేయగలడు. సో ఆనాడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి, చాలామంది పడి ఉన్నారు, గుంపులు గుంపులుగా పడి ఉన్నారు, రోగులు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. అయితే యేసు ప్రభు ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాడు ఆ రోజు అక్కడికి. 38 ఏండ్ల నుండి, ఎంతకాలం నుంచి అండి? ఎంతకాలం అండి? 38 ఏండ్ల నుండి. కొంతమందికి ఏదైనా వ్యాధి వచ్చి, రోగం వచ్చి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఒకవేళ 10 సంవత్సరాలు ఆ వ్యాధి వస్తే, రోగం వస్తే కొన్నిసార్లు మనకు హోప్ అనేది పోతుంది. మనకి ఇక నిరీక్షణ ఉండదు. వీ గివ్ అప్, అంటే ఇక జరగదులే, ఇక జరిగే పరిస్థితి కాదులే అనుకుని ఆశ వదిలేసుకుంటాం మనం. కానీ ఇప్పుడు యేసు ప్రభు బాగు చేసిన వ్యక్తి 38 ఏండ్ల నుంచి పడి ఉన్నాడు. 38 ఏండ్ల నుంచి. అయితే జరిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. 6వ వచనంలో చూడండి, 6వ వచనం. యేసు వాడు పడియుండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆ వ్యక్తిని చూచి, వాడు పడియుండుట చూచి, ఏం చూశాడండి యేసు ప్రభు? అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. పడియుండుట చూశాడు. నీవు లేచి ఉండడం తెలుసు దేవునికి, నీవు పడి ఉండడం కూడా తెలుసు. నువ్వు కృంగిపోయి ఉన్నావో తెలుసు యేసయ్యకు, నువ్వు తిన్నగా నిలుచుని ఉన్నావో తెలుసు యేసు ప్రభుకు. ఈ రోజున నీ యొక్క స్థితిలో శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయ స్థితిలో కానీ, నీ సేవా పరిచర్యలో కానీ నువ్వు లేచి ఉన్నావో, యాక్టివ్గా పనిచేస్తున్నావో, చురుకుగా పనిచేస్తున్నావో, లేక పడిపోయిన స్థితిలో ఉన్నావో యేసయ్యకు తెలుసు. తెలుసు అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఆయనకు తెలిసి ఉండడం మనకు మంచిదా మంచిది కాదా? చెప్పండి. మంచిదా మంచిది కాదా? మంచిదే. చాలాసార్లు మన ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను పడిపోయానన్న స్థితి ఎవరికి తెలియకుండా ఉంటే మంచిది. నాకు ఈ రోగం ఉందని, లేకపోతే నాకు ఈ వ్యాధి ఉందని ఎవరికి తెలియకుండా ఉంటే మంచిది. నేను వెళుతున్న సమస్యలు ఎవరికి తెలియకుండా ఉంటే మంచిది. అంటే అందరూ నేను బాగున్నాను అనుకోవాలా. నేను బాగానే ఉన్నాను, నా కుటుంబం బాగానే ఉంది, నా సేవ బాగానే ఉంది. కొంతమంది ఏం చేస్తారండి, పెద్దవాళ్ళు వస్తే, నాయకులు వస్తే వెంటనే అన్నీ సెట్ చేసేసి, మంచిగా సెట్ చేసి అంతా బాగానే ఉందన్నట్టుగా చేస్తారు. కానీ మనము ఏ స్థితిలో ఉన్నామో, అంటే ఇక్కడ ఈ వ్యక్తి పడిపోయి ఉన్నాడని, 38 ఏండ్ల నుంచి పడి ఉన్నాడు. దైవ గ్రంథంలో మనం ఏం చదువుతున్నామంటే, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు ఏమవ్వాలంట? పడిపోకుండా చూచుకొనవలెను. ఆమేన్. నేను నిలుచున్నాను అనుకుని తలంచే ప్రతివాడు, నేను బాగానే ఉన్నాను, నేను నిలబడి ఉన్నాను, మంచి సేవ చేస్తున్నాను, మంచిగా జీవిస్తున్నాను అనుకునే ప్రతి వ్యక్తి కూడానంట పడిపోకుండా చూసుకోవాలంట. హల్లెలూయా. చూసుకోవాలా అక్కర్లేదా?
ఊరికే మనం పాటలు పాడినంత మాత్రాన, గట్టిగా స్తోత్రం చెప్పినంత మాత్రాన, హడావిడి చేసినంత మాత్రాన మనం నిలబడి ఉన్నట్టు కాదండి. మనం నిలబడి ఉన్నట్టు కాదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, అతడు పడి ఉండుట యేసు ప్రభు చూశాడు. మనం పడి ఉన్న స్థితి ఆయనకి తెలుస్తుంది. మనం ఎప్పుడు పడిపోయి ఉన్నామో ఆయన, యేసయ్య గుర్తించగలడు అని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు పడి ఉన్నామో, ఎక్కడ పడి ఉన్నామో, ఎందుకు పడిపోయామో కూడా ఆయనకు తెలుసును. హల్లెలూయా, ఆయనకు తెలుసు. ఓసారి ఎలీషా ప్రవక్త కాలంలో ఎలీషా యొక్క శిష్యులు ఆయన అడిగారు, అయ్యా మేమున్న స్థలం చాలా ఇరుగ్గా ఉంది, మేము వెళ్ళి అడవిలోకి వెళ్ళి చెట్లు నరుక్కుని ఇంకొక విశాలమైన స్థలం మేము కట్టుకుంటాం, మీరు అనుమతిస్తే, మీరు పర్మిషన్ ఇస్తే అని అడిగితే ఆయన వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి, నేను పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళండి, చెట్లు నరుక్కోండి, మంచి ఇంకా విశాలమైంది మీరు నిర్మాణం చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చాడు ప్రవక్త ఎలీషా గారు. వారిలో ఒకడు అన్నాడంట, అయ్యా అయ్యగారు మీరు కూడా మాతో వస్తే బాగుంటుందని అడిగారు. ఒకడు, ఓ 10 మంది ఉంటే, ఒక 20 మంది ఉంటే మంచి ఆలోచన అనేది ఒక్కడికే వస్తుంది, చెడు ఆలోచనలు ఎక్కువ మందికి వస్తాయి. తెలుసా మీకు ఆ సంగతి? మంచి ఆలోచన అనేది ఒక్కడికో ఇద్దరికి వస్తుంది అంతే. ఒక్కడికి వచ్చిందంటే ఆలోచన ఏమని, అయ్యా మీరు కూడా మాతో రండి, మీరు వస్తే మంచిది, దైవజనుడిగా ప్రవక్తగా మీరు మాతో ఉంటే మంచిది అని చెప్తే, సరే వస్తానని చెప్పి ప్రవక్త గారు అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు చెట్లు నరుగుతుండగా ఒక వ్యక్తి యొక్క గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయింది. ఆ గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయింది. అయ్యయ్యో ఈ గొడ్డలి పడిపోయింది, ఇది నాది కాదు, నాది కూడా కాదు, ఇది ఎరువు తీసుకొచ్చింది, ఎలాగో అయ్యో ఎలాగో అని బాధపడుతుంటే ఆ ప్రవక్త దైవజనుడు ఎలీషా వారితో ఉండడం ఎంతో మంచిదైంది ఆ రోజున కదండి. ఎందుకని? పడిపోయినటువంటి ఆ గొడ్డల్ని అది బయటికి రావడానికి ఆయన దైవజనుడుగా వారికి సహాయపడినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. నువ్వు పడిపోయినప్పుడు నిన్ను పైకి లేవనెత్తడానికి, నువ్వు పడిన స్థితిలో ఉంటే పైకి లేవనెత్తడానికి వేరొకరు నీకు కాపరిగా, వేరొకరు నీకు నాయకుడిగా, వేరొకరు నిన్ను పైకి లేవనెత్తేవారిగా నీకు సహాయం ఉండడం అనేది చాలా 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 అవసరం. అవసరమేనండి? మాట్లాడండి, అవసరమేనా? మీరు అనుకుంటున్నారు మేము మౌనంగా వాక్యం వింటే త్వరగా ముగించేస్తారని మీరు అనుకుంటున్నారు, కానీ మీ ఆలోచన పొరపాటు. మీరు మౌనంగా ఉన్నంత వరకు ప్రసంగం వెళ్తానే ఉంటుంది. బహుశా 2:30 వరకు వెళ్తుందేమో. మీరు మాట్లాడారనుకోండి, మీరు మాట్లాడే కొలది 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు డిస్కౌంట్ ఇచ్చేస్తాం, తగ్గిపోతూ ఉంటుంది. మాట్లాడతారా? మాట్లాడరా? మాట్లాడతారా? మాట్లాడరా? హల్లెలూయా. నిన్ను పైకి లేవనెత్తే ఒక వ్యక్తి ఉండడం ఎప్పుడూ శ్రేయస్కరం. ఆమేన్. ఆ గొడ్డలు పడిపోతే ప్రవక్త అయిన ఎలీషా దైవజనుడు అక్కడ ఉన్నాడు గనుక, తోడు ఉన్నాడు గనుక, అలాగే మన పరిచర్యలో కూడా మనకు దేవుడు మంచి నాయకుల్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. కొంతమందిని దైవ సేవకులను పిలిచి పెద్దయ్య గారు నిలబెట్టి అడుగుతారు, స్పర్జనయ్య గారు లాంటి వాళ్ళు పిలిచి, ఏమండి ఎలా ఉందా మీ పరిచర్య, ఏమైంది, అదేమైంది, ఇదేమైంది, అబ్బా దొరికిపోయాను రా ఈయనకి. కొంతమంది అనుకుంటారు పెద్ద ఆయనకి దొరికిపోయాను రా, ఇప్పుడు ఏం చెప్పాలి నేను, అదేం చెప్పాలి, ఇదేం చెప్పాలి. కానీ వాళ్ళు ప్రశ్నించకపోతే, వారు అడగకపోతే, మనల్ని అడిగి తెలుసుకోకపోతే, మనం ఏం చేస్తున్నాం, సేవ చేస్తున్నామా లేదా, మన సంఘం ఎలా ఉంది, మన పరిచర్య ఎలా ఉంది, ఇవి పెద్దలు వచ్చి మనల్ని అడిగి తెలుసుకోకపోతే, తెలుసుకోవడం మంచిదా, తెలుసుకోకపోవడం మంచిదా? చెప్పాలి అందరూ. తెలుసుకోవడమే మంచిది, తెలుసుకోవడమే మంచిది. ఒకవేళ కోప్పడితే కొంచెం కోప్పడతారు, అంటే ఒక మాట అంటారు, కానీ ఏం చేస్తారు, మనకు సహాయం చేస్తారు, మనం పైకి లేవనెత్తడానికి సహాయం చేస్తారు కదా. కనుక మన జీవిత కాలంలో అనేక సార్లు మనం పడిపోవడం జరుగుతుంది,
కానీ మన దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా పడి ఉండటం చూస్తే ఆయన లేవనెత్తే దేవుడు కానీ పడి ఉండడం మంచిది అనుకుని వెళ్ళిపోయే దేవుడు కాదు. మంచి సమరయుడు స్టోరీ ఉంది కదా లూకాసు వార్తలో. మంచి సమరయుడు, గుడ్ సమారిటన్. ఆ గుడ్ సమారిటన్ స్టోరీలో మనం ఏం చూస్తామండి? ఒక వ్యక్తి, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కాడు. ఏమయ్యాడండి? అది చూసారు, ఎవరు మాట్లాడలేదు. ఏమయ్యాడండి? ఎవరి చేతిలో? దొంగల చేతిలో చిక్కాడు. వాడు అని కొట్టి వారి బట్టలు దోచుకొని కొర ప్రాణాలతో విడిచిపోయారు కదా. తెలుసా మీ అందరికీ స్టోరీ తెలుసా? మంచి సమరయుడు స్టోరీ. ఓకే, నేను చెప్పే స్టోరీ ఏది మీకు తెలియదు కాదు, అన్నీ మీకు తెలిసినవే. మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే, జ్ఞాపకం చేస్తున్నా. సో అప్పుడు ఒక యాజకుడు, ఒక లేవీయుడు ఆ మార్గం గుండా వచ్చి చూసుకుంటూ అయ్యో పాపం అనుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు సమరయుడు వచ్చాడు. ఎవరు సమరయుడు అంటే? మన ప్రభువే. ఎవరండి సమరయుడు? ఎవరు మంచి సమరయుడు? ఎవరు? యేసయ్య. చెప్పండి అందరూ. ఆ గుడ్ సమారిటన్, మంచి సమరయుడు యేసు ప్రభువే. ఆయన వచ్చాడు మార్గం గుండా. ఆయన కూడా చూశాడు. చూడండి, అంతకుముందు ఇద్దరు చూశారు. వాళ్ళిద్దరు ఎవరంటే మనలాంటి సేవకులు అనమాట. వాళ్ళిద్దరు ఎవరంటే చెప్పాలి మీరు. చూశారు, చెప్పట్లేదు మీరు. ఎవరండి వాళ్ళిద్దరు? ఆ యాజకుడు, ఆ లేవీయుడు. ఎలాంటి సేవకులు? మీలాంటి సేవకులు అంటున్నారు అక్కడ. ఎవరు? మనలాంటి సేవకులు. చెప్పండి అందరూ. మనకి ఎక్కడన్నా మీటింగ్ ఉందనుకోండి, దారిలో ఎవడన్నా అలాగే కొట్టుకు పాడుతున్నాడు అనుకోండి, నాకు పెద్ద మీటింగ్ ఉంది, అక్కడ నేను వెళ్ళి ప్రసంగం చేయాలి అర్జెంటుగా, అలాంటి వాడు అన్నమాట. వాళ్ళిద్దరూ బిజీ వెళ్ళిపోయారు. కానీ సమరయుడు, మంచి సమరయుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా వచ్చాడు. వాళ్ళు చూశారు, ఈయన కూడా చూశాడు కదండి. వాళ్ళు చూడటానికి, ప్రభు చూడటానికి తేడా ఉందా లేదా? తేడా ఉంది. హల్లెలూయా. లోకంలో ఉన్న మనుషులు చూడటానికి, ఇతరులు చూడటానికి, నీవు చూడటానికి తేడా ఉండాలి, వ్యత్యాసం ఉండాలి. ఎందుకంటే యేసయ్య జన సమూహములను చూచినప్పుడు వారు కాపరి లేక విసికి చెదరి ఉన్నారని చూచి ఆయన వారి మీద కనికరపడెను. హల్లెలూయా. ఏం పడ్డాడండి ఆయన? ఏం పడ్డాడండి? కనికరపడెను. మనం అనుకుంటాం కొన్నిసార్లు వీడికి జరగాల్సిందే ఇలాగా, వీడికి జరగాల్సిందే ఇలాగ అనుకుంటాం. మన ప్రభు ఎప్పుడు అలా అనుకోడండి కదా. ఎవరి విషయం అలాగ అనుకోడైనా. పడి ఉండడం చూచి వచ్చి నూనె, ద్రాక్షారసం తీసి గాయములు కట్టి బాగు చేసి పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొని వెళ్ళి అతనికి అప్పగించి, నేను మరలా వస్తాను, నీవు ఇంకేమైనా ఖర్చు చేస్తే నా అకౌంట్లో రాసుకో, నువ్వు నేను పే చేస్తానని అంటే అంత కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, సంపూర్ణంగా బాధ్యత తీసుకొని, అంటే పడి ఉన్న వ్యక్తిని చూచి విడిచిపెట్టలేదు మన ప్రభు. విడిచిపెట్టడు మన ప్రభు. మాట్లాడండి అందరూ, ఏదో ఒకటి మాట్లాడండి. ఆమెనో హల్లెలూయానో ఏదో ఒకటి చెప్పండి. అమ్మో, మిమ్మల్ని అడుక్కోవాల్సి వస్తుంది. నేను దైవ సేవకులు కూడా చెప్పరా? రాయలసీమలో ఉన్న పాస్టర్లు కూడా హల్లెలూయా చెప్పరా? రాయలసీమలో మన్నా మినిస్ట్రీస్లో ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు ఇక్కడ? కనీసం మరి మీ స్వరం అన్నా వినపడాలి కదా మాకు. వినపడాలా అక్కర్లేదా? మీరు మాట్లాడకపోతే మీరు సంఘాల్లో కూడా మాట్లాడలేదు అనుకోవాలి మేము. ఆమేన్. మన ప్రభు ఏం చేశాడు? పడి ఉన్న వ్యక్తిని బాగు చేశాడు. హల్లెలూయా. లేవనెత్తాడు, సంరక్షణ ఇచ్చాడు, అప్పగించాడు, బాధ్యత తీసుకున్నాడు. నీవు నేను కూడా చేయవలసింది అదే. హల్లెలూయా. పడి ఉన్న వాళ్ళని విడిచిపెట్టేయడం కాదు, పోయినోడు పోయాళ్లే అని వదిలించుకోవడం కాదు. చాలామంది పోతే పోయాళ్లే, ఇలాంటి వాళ్ళు 100 మంది వస్తారు నాకు అనుకునే మా సేవకులు ఉంటారు. కొంతమంది ఒకడు పోతే 10 మంది వస్తారు, ఏం పర్వాలేదు. అలాంటి ఉద్దేశం ఏ సంఘ కాపరికి ఉండకూడదండి. ఏ సంఘ కాపరికి ఉండకూడదు, ఎవ్వరికి ఉండకూడదు. ఒక్కడ పోయినా కూడా నీకు నష్టమే అది కదా. ఒక్కడు పడిపోయినా నష్టమే.
వారిని ఎలా లేవనెత్తాలి, ఎలా రెస్టోర్ చేయాలి, ఎలా బాగు చేయాలి, ఎలా మరలా చేర్చుకోవాలి, ఎలా మరలా వాడికి ఆరోగ్యం వచ్చేటట్టు చేయాలి, ఏ విధంగా మనం సహాయపడాలి, అది యేసయ్య హృదయం. అది హల్లెలూయా. మళ్ళీ మాట్లాడలేదు. అది యేసయ్య హృదయం. అది మంచి సమరయుని యొక్క హృదయం. అది కాపరి లేని గొర్రెల వలె వారు విసికి చెదరి ఉన్నందున ఆయన వారి మీద కనికరపడెను. హల్లెలూయా. కనికర హృదయం కావాలి మనకు. నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసావనేది కాదు కావాల్సింది, ఎంత పెద్ద సంఘాలు మనం కట్టామనేది కాదు కావాల్సింది. నీ హృదయంలో కనికరం ఉందా, దయ, జాలి హృదయం అనేది నీకుందా? అది దేవుడు చూస్తున్నాడు. యేసయ్య చూడండి, వచ్చి అతడు పడి ఉండుట చూచి ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు అంటున్నాడు నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో మోషేతో మాట్లాడుతూ, మోషే, ఇదిగో నా ప్రజల మొర్ర నేను విన్నాను. వాళ్ళని వెట్టి చాకిరి చేస్తున్న వాళ్ళు, వాళ్ళని శ్రమ పెడుతున్నవారు, వారి బాధను నేను చూశాను. ఆమేన్. ఐ సా దేర్ ట్రబుల్స్. వారి కష్టాలు నేను చూచి నేను దిగి వచ్చానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదా. వారి కష్టాలు నేను చూసి దిగి వచ్చాను నేను. హల్లెలూయా. రెవరెండ్ విలియమ్స్ గారు ఇక్కడికి వచ్చిన తొలి దినాలు ఆరంభ దినాలు మాకు బాగా జ్ఞాపకం. మీలో చాలామందికి తెలియదు, చాలామంది లేరు ఇక్కడ. ఇప్పుడు ఇంత మంచి ఆలయాన్ని, ఇంత మంచి స్థితిని చూస్తున్నారు మీరు, కానీ చాలామందికి తెలియదు ఆరంభ దశ. ఇక్కడికి వస్తే ఏముంటుందండి? ఇప్పుడు కాస్త ఏమైనా కనపడుతుంది ఇక్కడ మనకు. మేము ఆరంభ దశ ఇక్కడికి వచ్చినప్పుడు పాపం విలియమ్స్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. పాపం ఏంటి ఈయన పరిస్థితి అని అనిపించేది. ఆయన ఎదుర్కొన్న కష్టాలు కూడా అలాంటివే, ఆయన ఎదుర్కొన్న వ్యతిరేకత కూడా అలాంటిదే. చాలా వ్యతిరేకత, చాలా అపోజిషన్, భయంకరమైన అపోజిషన్. కానీ సంస్థ నాయకులు, పెద్దలు దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి వారిని స్థలంలో ఉంచితే దేవుడు ఆయన దీనదశను దేవుడు చూశాడు. ఆమేన్. దేవుడు చూశాడా, చూడలేదా? ఈ రోజున మనం ఇంత చక్కని ఆలయము, ఇంత మంచి పరిచర్య, ఇంత అభివృద్ధిని మనం చూస్తున్నామంటే ఆ సమయంలో ఆయన మనస్సు ఎలా ఉందో, ఆయన హృదయం ఎలా ఉందో, ఎంత బాధ, ఎంత ఒంటరితనం, ఏమిటి అసలు ఏం చేయాలి నేను ఇక్కడ, ఎవరు సపోర్ట్ చేస్తారు, ఏంటి నా పరిస్థితి అనుకున్న దినాల్లో దేవుడు అద్భుతంగా ఆయన యథార్థతను చూచి, ఆయనలో ఉన్న పట్టుదలను చూచి, ఆయనలో ఉన్న నమ్మకత్వాన్ని చూచి ఆయన పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు, ఆయన పిల్లలను ఆశీర్వదించాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. సుమారుగా అందరి పరిస్థితి అంతే. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను, చెప్పండి సేవకులు చెప్పండి, ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. నీవు దీన దశలో ఉన్నప్పుడు, నీవు పడి ఉన్నప్పుడు, నీవు కృంగి ఉన్నప్పుడు, నీవు ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు, అయ్యో నేను ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఎవరున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తారు, నాకు ఏమిటి నా పరిస్థితి, ఎవరు చూచినా చూడకపోయినా ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. ఈ రోజున నీ పరిస్థితి కూడా, ఈ రోజున నీ స్థితిగతులు కూడా, నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఆరోగ్య పరిస్థితులు, నీ కుటుంబం వెళుతున్న సమస్యలు, నీ ఒంటరితనము ఎవరు చూచినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడు చూస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు లేవనెత్తుతాడు. ఏమండి, 38 ఏండ్ల నుంచి పడి ఉన్న ఆ వ్యాధిగ్రస్తుడు యేసు ప్రభుకి ఏమన్నా అప్లికేషన్ పెట్టుకున్నాడా? చెప్పండి అప్లికేషన్ పెట్టుకున్నాడా? అప్లికేషన్ పెట్టుకుని యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడా? లేదండి. నీవు దేవుని దృష్టిలో ఉండాలంతే, దేవుని కను దృష్టి నీ మీదకి రావాలంతే. హల్లెలూయా. అతడు పడి ఉండడం చూడటమే కాదు, ఆయన అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఉండి, హల్లెలూయా. ఇప్పుడు పడి ఉండడం ఆయన చూడటమే కాదు,
ఎంత కాలము నుంచి ఆ స్థితిలో ఉన్నాడో యేసయ్యకు తెలుసు. ఆమేన్. ప్రభువా, ఎంత కాలం నుండి ఈ శ్రమలో ఉన్నానయ్యా, ఈ ఒంటరితనంలో ఉన్నానయ్యా, ఈ పరిస్థితిలో ఉన్నానయ్యా, 30 సంవత్సరాల నుంచి ఉన్నానయ్యా, 40 ఏళ్ళు, ఆయనకి నువ్వు చెప్పక్కర్లేదు కదా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, ఏమనంటే ఎవరునూ ఆయనకి ఏమీ బోధించవలసి అని తెలుసు. బట్ దేర్ విల్ చదవండి చదవండి చదవండి. మనుషుని గురించి ఎవడును ఆయనకు అక్కరలేదు. హల్లెలూయా. ఎవడును చెప్పవలసిన అవసరం లేదు. నీ కొరకు ఎవరు అప్లికేషన్ పెట్టక్కర్లేదు కదా. ఎవరు నీ కొరకు అప్లికేషన్ దరఖాస్తు పెట్టక్కర్లేదు. నీవు సూటిగా ప్రభు సన్నిధిలో ఆయన వైపు చూస్తుంటే ఆయన నీ వైపు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చూచుచున్న దేవుడు. హాగర్ అంటది, నా దేవునికి పేరు పెడుతుంది, దేవా నన్ను చూచిన దేవుని నేను ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ నన్ను చూచిన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, సర్వమును ఎరిగిన దేవుడు, నీ పరిస్థితి అంతా కూడా ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు ఏ పరిస్థితిలో ఎంతకాలం ఉన్నావో, ఏ స్థలంలో ఎంతకాలం నుండి సేవ చేస్తున్నావో, ఎక్కడ ఎన్ని పరిస్థితులు గుండా వెళుతున్నావో అన్నీ ఎరిగిన దేవుడు, సమస్తమును చూడగలిగిన దేవుడు, ఎరిగి ఉన్న దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అదే మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుందండి. అదే మనకు గొప్ప నిరీక్షణ ఇస్తుందండి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా నమ్మకత్వాన్ని చూస్తున్నాడు, నా యథార్థతను చూస్తున్నాడు, నా కష్టాలు చూస్తున్నాడు. హల్లెలూయా. అదే మనకు భవిష్యత్తును గురించిన గొప్ప నిరీక్షణ ఇస్తుంది, గొప్ప నిరీక్షణ ఇస్తుంది. హల్లెలూయా. అది ఎరిగి ఉండి, అది చూచి, అది ఎరిగి ఉండి ఏమడిగాడు అతన్ని? నీవు స్వస్థత పడగోరుచున్నావా కదండి. అతన్ని చూచి, పడి ఉండుట చూచి, అతని పరిస్థితి అంతా ఎరిగి ఉండి ఏమని అడుగుతున్నాడని చెప్పండి అందరూ. నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? స్వస్థత పొందగోరుచున్నావా? డూ యూ వాంట్ టు, ఇంగ్లీష్లో ఏముంటుందంటే డూ యూ వాంట్ టు బికమ్ ఓల్ అంటే నువ్వు పరిపూర్ణుడవుకోగోరుచున్నావా? చూడండి, దేవుడిచ్చే స్వస్థత, వినండి, జాగ్రత్త వినండి. దేవుడిచ్చే స్వస్థత, దేవుడు ఒక వ్యక్తిని బాగు చేయడం అంటూ జరిగితే, స్వస్థపరచడం అంటూ జరిగితే అది ఎలా ఉంటుందంటే, ఊరికే నీ తలనొప్పిని బాగు చేయడమో, నీ బ్యాక్ పెయిన్ని బాగు చేయడమో, నీ మోకాలను బాగు చేయడమో, నీ తలనొప్పి తీసేయడమో. దేవుడు స్వస్థత ఇస్తే అలా ఉండదు. దేవుడు స్వస్థత ఇస్తే నీ సర్వ శరీరానికి స్వస్థత ఇస్తాడు ఆయన. నమ్ముతున్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్వ శరీరానికి స్వస్థత ఇస్తాడు. అందుకే నువ్వు పరిపూర్ణత పొందగోరుతున్నావా? సంపూర్ణుడవు కాగోరుతున్నావా నువ్వు? అంటే మనకు ఒక బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా ఒక వ్యాధి ఉంటే, ఏదైనా రోగం ఉంటే, దాని అర్థం ఏంటంటే, ఆ రోగం ఏదైనా సరే, నీకు తలనొప్పి వస్తే నువ్వు ఏ పని చేయలేవు, ఇంక మిగిలిన అవయవాలు ఏమీ యాక్టివ్గా పనిచేయవు. నీకు బొటన వేలుకి దెబ్బ తగిలి బాగా నీకు బాధ అనిపిస్తున్నా సరే, నీ దేహం అంతా స్ట్రైక్ చేసేస్తుంది. ఏ అవయవం పనిచేయదు సరిగా. సో అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో దేవుడిచ్చే స్వస్థత ఎలా ఉంటుందంటే, నీవు స్వస్థతనందగోరుచున్నావా అని దేవుడు అడిగితే, నీవు పరిపూర్ణుడవు కాగోరుతున్నావా? నీ శరీరానికి, నీ మనస్సుకు, నీ ఆత్మకు స్వస్థత. హల్లెలూయా. నీ ప్రాణానికి స్వస్థత. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు నాకు సంపూర్ణ స్వస్థత కావాలని ఎంతమంది కోరుతున్నారు? ఇక్కడ ఎంతమంది కోరుతున్నారు యథార్థంగా? ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్, ఆమేన్. యేసయ్య ఆ రోజు
38 ఏండ్ల నుంచి పడి ఉన్నవాని అడిగిన ప్రశ్న ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఈ ప్రత్యేక కూటాలు ఈ వజ్రోత్సవాలు ముగించుకొని వెళ్ళేలోపుగా నువ్వు సంపూర్ణ స్వస్థత పొంది వెళ్ళాలని ఆశపడుతున్నావా? హల్లెలూయా. ఏదో వచ్చానండి, అయ్యగారు బాగా మాట్లాడతారని విందామని వచ్చాను, ఈ అయ్యగారు బాగా మాట్లాడతారని విందామని వచ్చాను. నీ కోరిక అంతే అయితే కేవలం ఎవరిదో ఒక ప్రసంగం విని వెళ్ళాలి, లేకపోతే పిల్లలు చక్కగా పాడుతున్నారు వాళ్ళ పాటలు విని ఎంజాయ్ చేయాలి, ఇంకేదో అనుకుని వస్తే ఇక మన కోరిక ఎలా ఉంటుందో మన బ్రతుకు అలాగ ఉంటుంది. ప్రభువా నాకు సంపూర్ణ స్వస్థత కావాలి, పరిపూర్ణమైన ఆత్మాభిషేకం నాకు కావాలి. హల్లెలూయా. కొలత లేని ఆత్మాభిషేకం ఎంత కావాలండి మనకి? అందరూ చెప్పాలి, మీరందరూ చెప్పాలి. కొలత లేని హల్లెలూయా. ఇంత కావాలి అంత కావాలి ఇంత కావాలి కాదు, కొలత లేని, కొలతకు మించి ఇస్తాడా ఇవ్వడా దేవుడు అభిషేకం? నీలో ఆశ ఉండాలా, కోరిక ఉండాలా, ప్యాషన్ ఉండాలా. ప్యాషన్. నువ్వు ఏ పరిచర్య చేస్తున్నా, నువ్వు పాటలు పాడే పరిచర్య చేస్తున్నా, నువ్వు వాయిద్యాలు వాయించే పరిచర్య చేస్తున్నా, నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నా, నువ్వు కెమెరా ఆపరేట్ చేస్తున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ప్రభువా నాకు సంపూర్ణమైన ఆత్మాభిషేకం కావాలి. ముఖ్యంగా కూడా యవనస్తులైన బిడ్డలందరూ యవనస్తురాండ్రు, మీ యవ్వన కాలంలో దేవుడు మీకు మంచి తలాంతులు ఇచ్చాడు, మంచి వరాలు ఇచ్చాడు, అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, మంచిదే. కానీ దానితో పాటు నీకేం కావాలంటే పరిపూర్ణమైన దేవుని అభిషేకం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య ఇప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటారు, స్త్రీల కూటాల్లో యవనస్తులతో మాట్లాడినప్పుడల్లా చెప్పడం నేను విన్నాను. 12 సంవత్సరాల వయసులో దేవుడు ఆమెను పరిశుద్ధాత్మతో నింపాడు. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాల వయసులో. 12 సంవత్సరాల వయసులోనట ఏలూరులో ఐపీసీ చర్చ్, ఇండియన్ పెంటెకోస్టల్ చర్చి అంటే పురాతనమైన సంఘం. ఐపీసీలో మొట్టమొదటి సంఘం అది. కొంచెం పెంతెకోస్తు వాళ్ళందరికీ తెలుసు అది. కేపీ దేవసాయం గారు వారి పాస్టర్ గారు అప్పట్లో. అయితే వారు చెప్పేవారు, నా పెండ్లైన క్రొత్తలో ఆయన చెప్పేవారు నాకు, బాబు పాస్టర్ గారు నీ భార్య చిన్న వయసులో 12 ఏళ్ల వయసులో పరిశుద్ధాత్మ పొంది గంతులు వేస్తూ సంఘంలో ప్రవచనాలు చెప్తుంటే, ప్రార్థన చేస్తుంటే, కన్నీటి ప్రార్థన చేస్తుంటే మేమందరం ఆశ్చర్యపోయేవాళ్ళం అని చెప్పారు. అబ్బా అలాంటి వ్యక్తి నాకు భార్యగా దొరికిందా అనుకుని చాలా సంతోషపడ్డాను. ఆమేన్. చిన్న వయసులో 12 ఏళ్ల వయసులో పరిశుద్ధాత్మ పొంది అక్క చెల్లెళ్ళు అంటే మన స్పజ్జనయ్య గారి భార్య ఉన్నారు కదా, రేచల్ పచ్చిగల గారు, వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. వీళ్ళిద్దరి గురించి చెప్తారు వాళ్ళ పాస్టర్ గారు. వాడు పరిశుద్ధాత్మ పొంది భాషలు మాట్లాడుతూ అద్భుతమైన ప్రవచనాలు చెప్తుంటే మేము ఆశ్చర్యపోయేవాళ్ళమని. సో యవనస్తులందరూ కూడా చిన్న వయసులోనే పరిశుద్ధాత్మ పొందాలి. ఈ రోజుల్లో నేను బాగా గమనిస్తున్నాను ఏంటంటే, పాటలు పాడేవారు ఇంకా బాగా పాడాలి, ఇంకా ఎక్కువ చోట్ల పాడాలి, ఇంకెక్కువ ఫేమస్ అయిపోవాలి. మంచిదే ఆలోచన, ఆ కోరిక ఉండడం మంచిదే. దానికంటే మంచి కోరిక నీకు ఉండవలసింది ఏంటంటే, నేను పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేయాలి. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేయాలి. నేను పరిపూర్ణుని కావాలి, పరిపూర్ణురాల్ని కావాలి. దుష్టుడు ఎక్కడా నన్ను మోసగించకూడదు, అపవాది నన్ను ఎక్కడా మోసగించకూడదు. అంతవరకు నా పరిచర్య కొనసాగాలి. హల్లెలూయా. ఈ రోజున యేసయ్య మనలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా? ఎంతమంది అయ్యా నాకు స్వస్థత కావాలన్నవారు ఎంతమంది మీ కుడి చేయి చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇస్తాడు. నీ కోరిక యథార్థమైందైతే, నీలో ఉన్న ప్యాషన్, డిజైర్ యథార్థమైందైతే, దేవుడు ఈ సభల్లోనే, ఈ కూటాల్లోనే ఎవరు వాక్య పరిచర్య చేసినా, ఏ ప్రార్థన జరుగుతున్నా దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు. ఆ కోరిక నీలో ఉంటే చాలు, ఆశ నీలో ఉంటే చాలు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనేమంటున్నాడండి, స్వస్థత పొందగోరుచున్నావా అంటే, అవునయ్యా స్వస్థత పొందగోరుచున్నాను అన్నాడా? చెప్పండి, అన్నాడా అనలేదా? అనలేదండి. మరి ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? అయ్యా నన్ను నీళ్లలో దించడానికి నాకు ఎవడనూ లేడు. ఇది మన పరిస్థితి, ఇది మన దుస్థితి.
దేవుడేమో అరే బాబు నీకు మంచి సేవ ఇస్తాను నాయనా, మంచి ఆత్మాభిషేకం ఇస్తాను, నిన్ను పరిపూర్ణుని చేస్తాను, నిన్ను ఇలా చేస్తాను అలా చేస్తానని దేవుడే మనకు ఆఫర్ ఇస్తుంటే మనమేమంటామంటే అయ్యా నాకు అసిస్టెంట్ పాస్టర్ ఎవరు లేరయ్యా, నాకు పాటలు పాడేవారు ఎవరు లేరయ్యా, వర్షిప్ లీడర్ ఎవరు లేరయ్యా, నా చర్చిలో కీబోర్డు వాయించేవారు ఎవరు లేరయ్యా, నాకు సహాయం చేసేవారు, దేవుడు నీకు సహాయం చేసేవాడు ఉన్నాడా లేదా అని అడగట్లా, నీకు అసలు కోరిక ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఆమేన్. నీకు అసలు ప్యాషన్ ఉందా లేదా నీలో, నీకేమైనా ఆశ ఉందా లేదా నీలో, అది అడుగుతున్నాడు దేవుడు. ఏముంది, ఎవరున్నారు ఎవరు లేరని అడగట్లా దేవుడు. ఆమేన్. అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను నీళ్లలో దించటానికి ఎవడో సహాయకుడు లేడు. యేసుప్రభు ఏం సమాధానం చెప్పాడు దానికి? ఏమి చెప్పలా. చూడండి మీ బైబిల్లో కరెక్ట్గా చూసుకోండి. ఏమన్నా చెప్పాడా దానికి సమాధానం చెప్పాడా? ఈ రోజు నుంచి పలానా వాడిని నీకు అసిస్టెంట్ పాస్టర్కి ఇస్తున్నానని చెప్పాడా? ఈ రోజు నుంచి పలానా వాడిని నీకు సహాయం చేస్తాడని చెప్పాడా? చెప్పలా. ఇంకొక ఫిర్యాదు కూడా చేశాడు, ఇంకో కంప్లైంట్. దాని వెనక ఇంకోటి ఏమన్నాడు? అయ్యా నేను దిగునంతలో వేరొకడు దిగేస్తున్నాడు. కొంతమంది బ్రతుకు అంతా ఫిర్యాదు చేయడమే, కంప్లైంట్ చేయడమే కదండి. మీరు కదపండి ఇలాగా. ఏమండి మీ సేవలు జరుగుతాం, మా పక్కన ఇంకొకటి చర్చి పెట్టాడండి, ఇంకొక ఆయన కొత్తగా వచ్చి అందరినీ లాగేసుకుంటున్నాడండి, లేకపోతే ఎవరో ఒక లేడీ ప్రీచర్ వచ్చిందండి ఈ మధ్య, ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతున్నారండి అందరూ. నువ్వు అలాంటి సాకులన్నీ చెప్పినంత వరకు నీ సేవ వర్ధిల్లదు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, పాస్టర్స్ మీటింగ్లో చెప్తా ఈ మాట. ఏమనంటే నీ రెస్టారెంట్లో నీ హోటల్లో భోజనాలు రుచికరంగా ఉంటే ప్రక్కన 100 హోటల్స్ పెట్టినా ఎవడెళ్ళడు అక్కడే. అవునా కదా సేవకులు చెప్పండి, కరెక్ట్ అని నేను చెప్పింది? నీ దగ్గర భోజనం రుచిగా ఉంటే, నువ్వు చెప్పే వాక్యం రుచిగా ఉంటే, నీ ఆరాధన అద్భుతంగా ఉంటే, నీ దేవుని సన్నిధిని ప్రజలు అనుభవిస్తుంటే ప్రక్కన 100 చర్చిలు పెట్టినా నువ్వు భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. భయపడవలసిన పని లేదు. చాలామంది జీవితం అంతా కంప్లైంట్సే. వాడిలాగండి, వీడిలాగండి, వాడు చర్చి మానేశాడండి, వీడు వ్యతిరేకంగా పెట్టాడండి, వీడు ఇంకో దుకాణం పెట్టాడండి, అదండి ఇదండి అని చెప్పుకుంటూనే పోతారు. నువ్వు ఎప్పుడైతే ఆ కంప్లైంట్స్ అన్నీ మానేసి దేవుడు నీకు ఏ పని అప్పగించాడో, ఏమి చేయమన్నాడో నువ్వు సూటిగా పని చేసుకుంటూ వెళితే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. అయ్యా నాకు ఎవడో సహాయం చేసేవాడు లేడు. రెండవది ఏంటంట? నేను దిగునంతలో మరొకడు నన్ను ఓవర్టేక్ చేసేస్తున్నాడు. ఇంగ్లీష్లో చక్కని పదం ఉంది, ఓవర్టేక్ చేసేస్తున్నాడు. ఓవర్టేక్ చేయడం అంటే నన్ను దాటుకుని వెళ్ళిపోతున్నాడు. నేను ఇక్కడే ఉన్నా, నేను చూస్తూనే ఉన్నా, ఇంకా వెళదాంలే అనుకుంటూనే ఉన్నాను, ఇంతలో ఒకడు వెళ్ళి దూకేశాడు. నువ్వు సోమరులాగా ఉంటే, నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, నువ్వు ఆలోచిస్తూ ఉంటే, నువ్వు ఆలోచించేలోపు ఇంకొకడు అక్కడ చర్చి పెట్టేస్తాడు. అవునండి. మనలో నిర్లక్ష్యం ఉంటే, మనలో సోమరితనం ఉంటే, మనం ఏదేదో ఆలోచిస్తుంటే వాడది చేస్తున్నాడు, వీడిది చేస్తున్నాడు అనుకునే లోపుగా ఇంకొకటి చేయవలసిందే చేసేస్తాడు. నిన్ను ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతాడు, నిన్ను దాటుకుని వెళ్ళిపోతాడు. కొంతమంది అంటారు, అయ్యా నేను 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానండి, ఆయన 10 సంవత్సరాల క్రితం వచ్చాడండి, జిల్లా పెద్ద అయిపోయాడండి ఆయన. మరి అయిపోతాడు, జిల్లా పెద్దే కాదు, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా అయిపోతాడు. నీ ముందు ఏమైనా అయిపోతాడు. ఎందుకంటే నువ్వు అలా చూస్తూ ఉండు, గుడ్లు అప్పగించి. నీలో చురుకుదనం లేదు, నీలో యాక్టివ్నెస్ లేదు, నీలో జాగ్రత్త అనేది లేదు, ప్రమాదాన్ని పొంచి ఉందని చూసుకునే పరిస్థితి లేదు. సో ఇతని కంప్లైంట్స్ అవి. కానీ ఈ రెండు చెప్పిన తర్వాత కూడా యేసుప్రభు ఏమైనా సమాధానం ఇచ్చాడు అతనికి? ఏమీ సమాధానం. దాని అర్థం ఏంటంటే, ఒరే నీ కంప్లైంట్స్తో నాకేమి సంబంధం లేదు, నీ బ్రతుకంతా నువ్వు కంప్లైంట్ చెప్తా ఉండు, నువ్వు అక్కడే ఉంటావు. కానీ నువ్వు ఇప్పుడు పరుపెత్తుకొని లేచి నీ పరుపెత్తుకొని నువ్వు నడు. హల్లెలూయా. నీకు ఎవరి సహాయం అవసరం లేదు. నేను మాట్లాడుతున్నాను, నేను సెలవిస్తున్నాను,
దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీకు సెలవిచ్చినప్పుడు, దేవుడు నీకు ఆజ్ఞాపించినప్పుడు, నాకు దేవుడు దర్శనమిచ్చాడు, దేవుడు స్వరం ఇచ్చాడు, దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు చేయమన్నాడు అని నీకు ధైర్యం ఉన్నప్పుడు, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, దేవుడు చెప్పాడు అనే ధైర్యం నీకుంటే ఏ పని చేయడానికైనా నువ్వు అడుగు ముందుకు వేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియమైన దైవ సేవకులారా, నీవు దేవుని వైపు చూస్తూ, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, ఆయన వాక్కు చేత సర్వమును నిర్మించిన దేవుడు, దేవుని మాట తీసుకొని మన ప్రియులు, మన నాయకులు బిషప్ ఎర్నెస్ట్ అయ్య గారు, అమ్మగారు దేవుడిచ్చిన వాగ్దానాన్ని తీసుకొని, దేవుడి సెలవిచ్చిన మాటను తీసుకొని ఇంత గొప్ప పరిచర్యను వారు స్థాపించారు, ఇంత గొప్ప సేవను వారు ముందుకు నడిపించారు. మాతో దేవుడు మాట్లాడాడు. చుట్టూ విమర్శించేవాళ్ళు ఎంతోమంది ఉంటారండి, ఎంతోమంది ఉంటారు. మన్నా పరిచర్యల్ని ఎంతోమంది విమర్శించారు, ఇంకా విమర్శిస్తూ ఉన్నారు. ఎవడు ఏ విమర్శ చేసినా వీ డోంట్ కేర్. ఏంటండి ఏమన్నా నేను ఇప్పుడు? వీ డోంట్ కేర్. చెప్పండి అందరూ, వీ డోంట్ కేర్. అంటే ఎవరు ఏమన్నా మనం లక్ష్య పెట్టము. దేవుడు మనకిచ్చిన వాగ్దానం, దేవుడు మనకిచ్చిన దర్శనం, దేవుడు మనకిచ్చిన నాయకత్వం, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన యొక్క ఆర్గనైజేషన్, ఇవన్నీ దేవుడు మనకిచ్చాడు. ఎవరి మాట, ఎవరి విమర్శలు మనం లెక్క పెట్టవలసిన అవసరము లేదు. హల్లెలూయా. దేవుడు మాట సెలవిచ్చాడు మనకు, అది పట్టుకుని మన ముందుకు వెళ్ళిపో. 38 ఏండ్ల నుంచి పడున్నాడండి. ఒక్క మాటతో, యేసయ్య చెప్పిన మాటతో, నీ సమస్య ఎంత కాలం నుంచి ఉన్నా, నీ దుస్థితి ఎంత కాలం నుంచి ఉన్నా, నీ వ్యాధి ఎంత కాలం నుంచి ఉన్నా, ఈ దినాన్న దేవుడు నీ కొరకు అద్భుతం చేయడానికి యేసయ్య నీ దగ్గరకు నడిచి వస్తున్నాడు. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. ఎవరు లేచి వెళ్ళిపోవద్దు దయచేసి, ఎవరు వెళ్ళిపోవద్దు. వెళ్ళిపోవడానికి కాదు కళ్ళు మూసుకోమన్నది. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోండి. ప్రభు సన్నిధిలో యేసయ్య నీ దగ్గరకు నడిచి వస్తున్నాడు. ఈ 60 సంవత్సరాల మన్నా పరిచర్య వేడుకల్లో, ఈ వజ్రోత్సవాల్లో కూడిన మనమందరం కూడా నీవు ఈరోజు నమ్మవలసింది ఏంటంటే, యేసు ప్రభు నీ దగ్గరకు నడిచి వస్తున్నాడు, నీ భుజం తడుతున్నాడు, నిన్ను తడుతున్నాడు అంటున్నాడు. నీవు స్వస్థత పొందగోరుచున్నావా? నీవు విడుదల పొందగోరుచున్నావా? నీ సేవ ఫలించాలని నువ్వు కోరుతున్నావా? నీ సేవ రెండంతలు కావాలని నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? నీ కుటుంబం వర్ధిల్లాలని అడుగుతున్నావా? నీ పిల్లలు దేవునికి ఘనమైన సేవ చేయాలని ఆశ నీలో ఉందా? ఏం కోరిక ఉందా నీలో? ఇదిగో నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? నీ సమాధానం ఏంటి దేవుడితో? అవునయ్యా, అవును ప్రభువా, ఇంతవరకు ఏదో నాకు తెలిసిందేదో నేను చేస్తున్నాను, నేను చేయగలిగింది ఏదో నేను చేస్తున్నాను. ఈ దినం మరలా ఫ్రెష్గా నీవు నాతో మాట్లాడుతున్నావు, నన్ను దర్శిస్తున్నావు. ఇదిగో నేను ఎన్నో సాకులు చెప్తున్నాను, ఎక్స్క్యూజెస్ చెప్తున్నాను, వారిని బ్లేమ్ చేస్తున్నాను, వీళ్ళని బ్లేమ్ చేస్తున్నాను, వాళ్ళ వల్ల నా సేవ జరగట్లేదు, వాళ్ళ వల్ల నేను వర్ధిల్లలేకపోతున్నాను అని వాళ్ళని వీళ్ళని చూపిస్తున్నాను. కానీ ఇది నాన్నయ్యా నీవు నాతో మాట్లాడావు. ఎంతమంది ఈ రోజున ప్రభువా నీవు నాతో మాట్లాడుతున్నావయ్యా? అవును, సాకులు ప్రక్కన పెట్టి, ఎక్స్క్యూజెస్ ప్రక్కన పెట్టి, నేను నీ మాట తీసుకొని నేను ముందుకు సాగిపోతానన్న వారు మీ కుడి చేయి పైకెత్తండి. ప్రత్యేకంగా నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీ కుడి చేతిని పైకెత్తి, ప్రభువా నీవిచ్చిన వాగ్దానంతో, నీవిచ్చిన మాటతో నేను ముందుకు సాగి వెళ్తాను ప్రభువా, నేను ముందుకు సాగి వెళ్తాను యేసయ్యా, నేను ముందుకు వెళ్ళిపోతాను ప్రభువా. ఎవరి వైపు చూడను, ఎవరి విమర్శలు వినను, నీ కొరకు నేను ముందుకు సాగుతాను. మా పరమ తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ఈ దినం ప్రభువా ఈ వజ్రోత్సవ వేడుకల్లో కూడి వచ్చిన నీ ప్రజలందరి కొరకే నీకు స్తోత్రం. వారి కుడి చేతిని పైకెత్తి, ప్రభువా ఇదిగో నేను ముందుకు సాగి వెళతాను, సంపూర్ణ స్వస్థత పొందుతాను, సంపూర్ణ అభిషేకం పొందుతాను దేవుని యొద్ద నుండి అని ధైర్యముగా ప్రభువా నీ సన్నిధిలో నిబ్బరముతో, కాన్ఫిడెన్స్ తో చేయి పైకెత్తిన ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. నూతన బలం ఇవ్వండి, నూతన శక్తి ఇవ్వండి, నూతన అభిషేకం ఇవ్వండి, నూతనమైన ధైర్యం ఇవ్వండి. నీ కొరకు బలముగా ముందుకు సాగిపోయేవారుగా చేయండి. రాబోయే కాలంలో, రాబోయే సంవత్సరాల్లో నీ కొరకు బలమైన సేవ, బలమైన పరిచర్య చేసేవారిగా విశ్వాసులందరినీ కూడా మీరు దర్శించండి. సంఘాల్లో నమ్మకస్తులుగా, నీ పనిలో నమ్మకస్తులుగా ముందుకు సాగే కృప దయచేయి. నీ దాసుడు విలియమ్స్ గారిని, వారి కుటుంబాన్ని, రాయలసీమలో సేవ చేస్తున్న పరిచర్యలో ఉన్న సేవకుని, సేవకురాలందరినీ
వారిని వారి కుటుంబాలను దర్శించి నూతన బలమిచ్చి నూతన దర్శనమిచ్చి ముందుకు నడిపించండి. యేసు దివ్య నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం కూడి వచ్చిన మనకందరికను, రాయలసీమ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవ సేవకులకు, వారి కుటుంబాలకన్నిటికీ ప్రభు రాకడ పర్యంతం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని మహింపరుస్తాం. హల్లెలూయా. ఈ సమయంలో మీకు మరొకసారి